ఉక్కునగరంలో జరిగిన కాంగ్రెస్ న్యాయ సాధనా సభలో నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇక్కడ జరిగిన సభ అంతా చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. చంద్రబాబు కోసం భజన చేయడమే పనిగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ చంద్రబాబు కమిటీ ఇక్కడ సభను పెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్దని, అటువంటి పార్టీ ఏదో ఉద్ధరిస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తే ఇక్కడ వినేవారు ఎవరు లేరన్నారు. ముసలి కన్నీరు కార్చి ఇదేదో మాట్లాడితే జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ రోజు వారందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అసలు కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమస్యల మీద కానీ ఈ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈరోజు ఈ పరిస్థితులకి రాష్ట్రం అడ్డగోలుగా విభజన చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో వచ్చి మాట్లాడేటువంటి అవకాశం లేదు. రెండోది వీరు ప్యూర్ వాళ్ళ ఎజెండా చంద్రబాబు ఎజెండా. ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడేటువంటి అర్హత ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ పోరాటం చేస్తున్నటువంటి యూనియన్లకి, దాంతోపాటు రాష్ట్రంలో దీన్ని సెంటిమెంట్గా భావించేటువంటి ప్రజలకి తప్పితే. సో ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కాచి మేము అందరం కలిసి ఏదో చేసేస్తాం, మాకు అధికారం, మీకు అధికారం వచ్చేటప్పుడు, మీకు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు అసలు మీరు నాయకత్వాన్ని కానీ అసలు ఈ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీట్ని కానీ చూసేటువంటిది ఎప్పుడు, అదంతా కూడా ఒక కళ. సో ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడం మానేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో చూసుకోమనండి. ఇంకా మిగిలినటువంటి నాయకులు ఇక్కడ ఫైట్ చేయడం కూడా అనవసరం లేదు. ఎవరినన్నా చాలా మంది ఉన్నారు. మా దగ్గర రేడియో సత్యారావు ఉన్నారు, అడుగు ఆయన కూడా వైఎస్ఆర్ఏ. లేకపోతే ఎన్ఎట్ శ్రీనివాసరావు ఉంటాడు, ఆయన కూడా వైఎస్ఆర్ఏ. అలాగంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టించుకుంటే అవ్వదు. నిజమైన వారసురాలు సిరిమలయ్య జగన్మోహన్ రెడ్డి కాదు సార్. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజమైనటువంటి వారసులు ఎవరు అనేటువంటిది గతంలో 2019 ఎన్నికల్లో నిర్ణయించారు.